ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సినిమా పైరసీ ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మిగులుతోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గేమ్ చేంజర్ గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన రోజు నుంచే కూడా పైరసీ దెబ్బ తగిలింది. ఆన్లైన్లో ఫుల్ క్లారిటీ ప్రింట్ లీక్ అవ్వడం చిత్ర బృందానికి పెద్ద షాకింగ్గా మారింది. లోకల్ టీవీ, కేబుల్ టీవీల్లో కూడా ప్రసారం చేశారు అంటే విషయం ఎంత సీరియస్గా అయిందో అర్థమై ఉండొచ్చు. ఇక ఆ సమస్య మరవక ముందే ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్పై మరొక పైరసీ దెబ్బ పడింది. ఈసారి తమిళ్ వెర్షన్ 4K క్లారిటీతో ఒరిజినల్ ఆడియోతో కూడిన ప్రింట్ అయితే లీక్ అయిందని సమాచారం. ఓటీటీకి రాకముందే ఈ స్థాయి లీక్ అవ్వడంతో చిత్ర బృందం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కాదు, ఇటీవల కాలంలో ఇతర చిత్రాలు కూడా తమిళ్ వెర్షన్ నుంచే లీక్ అవుతున్నట్లు తరచూ వార్తలైతే వస్తున్నాయి. ఈ సమస్యను ఇండస్ట్రీలో ఎలా ఎదుర్కోవాలో అనే చర్చ మళ్ళీ మొదలైంది. ఈ లీకులు కేవలం నిర్మాతలకే కాదు, సినిమా కమర్షియల్ సక్సెస్పై కూడా తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి. డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా రాబడిని పెంచుకోవాలని చూస్తున్న నిర్మాతలకు ఈ తరహా సమస్యలు భారీ నష్టాలను అయితే తెస్తున్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. గేమ్ చేంజర్ ఇప్పటికే ఊహించని నష్టాలను అయితే ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఎంతో కొంత థియేట్రికల్ రన్లతో నష్టాలను తగ్గించే ప్రయత్నంలో ఉండగా ఈ లీక్లు ఆ క్రేజ్ను మరింత దెబ్బతీస్తున్నాయి. ఇది చిత్ర యూనిట్కు పెద్ద సవాల్గా అయితే మారింది. టాలీవుడ్ సహా కోలీవుడ్, ఇతర పరిశ్రమలు కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాయో చూడాలి. ఇక ఈ లీక్ వ్యవహారంతో గేమ్ చేంజర్ యూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద చిత్రాలకు మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండొచ్చు. ఇక గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన నిర్మాత దిల్ రాజు 350 కోట్లు భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీలో సినిమా అనుకున్న ఒప్పందం కంటే ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.